ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు తెలుస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. క్రైస్తవులైనా క్రైస్తవులైన విశ్వాసులైనా దైవజనులైనా ఎవరైనా సరే అనేక మంది స్త్రీలను బైబిల్ ప్రకారంగా పెళ్లి చేసుకునవచ్చా, మరి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు యేసుక్రీస్తు వారి నామములు మీకు వందనాలు. యేసు పలుకుతున్న మినిస్టర్ తరపున మీకు శుభం కలుగుగాక. బైబిల్లోంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. తన హృదయమును తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ ఏం రాబడిందంటే తన హృదయమును తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. చూసారా, తన హృదయము దేవుని నుంచి తొలగిపోకుండా, భక్తి నుంచి తొలగిపోకుండా, లేకపోతే మంచితనం నుంచి తొలగిపోకుండా, చెడులోకి పోకుండా ఉండాలంటే, నిజమైన భక్తి చేయాలంటే, నీ హృదయాన్ని దేవుళ్ళలో ఖచ్చితంగా ఉంచుకోవాలంటే నీవు అనేక స్త్రీలను పెళ్లి చేసుకోనకూడదు. అర్థమవుతున్నాడు? అనేక స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే అనేక స్త్రీలను పెళ్లి చేసుకున్న వారిని ఒకరిని మనం చూద్దాం. బైబిల్లో వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేది మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఇక్కడ సొలొమోను ఏం చేశాడంటే, చూడండి, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది స్త్రీలను పరస్త్రీలను మోహించి కామాత్రత గలవాడి వారిని ఉంచుకొని వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రైన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవాలా యథార్థం కాకపోయాను. సొలొమోను అస్తరోతు దేవతను, సీదోను దేవతను, మిల్కును అను అమ్మోనియేల దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రైన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేషూము అనే మోయాబీల హేమేన్ దేవతను, మెలికను అను అమ్మోనీల హేమేన్ దేవతను యెరూషలేము ఎదుటున్న కొండ మీద బలిపీఠను కట్టించును. తన దేవతలను ధూపం వేయచ్చు బలులు అర్పించుచుండిన పరస్త్రీలను తన భార్య నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. చూశారండి, గమనిస్తున్నారా? కనుక సొలొమోను పరస్త్రీలను అనేక మంది వారిని పెళ్లి చేసుకొని వాళ్ళకు బానిస అయిపోయి దేవునికి దూరం అయిపోయి అనేక దేవతలను ముక్కి పూజించి భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన భయంకరమైన పనులు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. కనుక గమనించండి, క్రైస్తులు అనేవాళ్ళు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం. ఇక్కడ చూస్తే భార్యలు 700 మంది, భార్యలే కాక ఉంచుకున్నానంట ఉంపుడు గెత్తులు అంటే 300 మంది. మొత్తం కలిసి సొలొమోనుకి ఎంతమంది అండి? 1000 మంది భార్యలు ఉన్నారు. చూడండి, 1000 మందితో కాపురం చేసినట్టు సొలొమోను ఎంత మహాఘోరమైన పాపం చేశాడు చూడండి కదా. అసలు యేసు ప్రభు ఏం చెప్పారు అది మనం తెలుసుకుందాం. అయితే సొలొమోను 1000 మంది భార్యలు ఇక్కడ కలిగి మహాఘోరంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, దేవతలను పూజించాడు. కారణం ఏంటి? అనేక మందిని భార్యను పెళ్లి చేసుకున్న వల్ల వాళ్ళకు లోబడి వాళ్ళకు బానిసైపోయి, వాళ్ళ ప్రేమకు బానిసైపోయి, దేవుని ప్రేమ నుంచి తొలగిపోయి, మానవుల స్త్రీల ప్రేమకు బానిసైపోయి 1000 మందితో కాపురం చేసి చెడిపోయాడండి. చెడిపోయి దేవునికి దూరం అయిపోయాడు. మహాజ్ఞానిని సొలొమోను, మహాజ్ఞానాన్ని బోధించిన సొలొమోను ఏమైపోయాడు? మహా ఐశ్వర్యంతో సొలొమోను ఏమైపోయాడు? దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. అయితే యేసు ప్రభు ఏం చెప్పాడు అనే విషయాన్ని కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంది. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండాట పురుషునికి మేలు, అయినను జారత్వంలో జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలానే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. చూసారండి, ఇక్కడ ఒకే భర్త ఉండాలని, ఒకే భార్య ఉండాలని చెబుతున్నాడు. అంతేకాకుండా ఒకే భర్తకి ఒకే భార్య మీద అధికారం ఉంటుందే కానీ ఇద్దరు ముగ్గురి మీద అధికారం లేదు. ఒకే భార్యకి భర్తకి అధికారం ఉంటుంది కానీ ఇద్దరు ముందు భార్యల మీద అధికారం లేదు. కనుక భర్తలు ఒక్కరే ఉండాలా, భార్యలు ఒక్కరే ఉండాలా అని బైబిల్ చెబుతుంది. గమనించండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒకే భార్య కలిగి ఉండాలి లేదా ఒకే భర్త కలిగి ఉండాలని చెప్పి యేసు ప్రభువు చెప్పాడు. అనేక భార్యలు కలిగి ఉంటే అది పాపం ఏతో అయిపోతుంది. శరీరానుసారమైన ప్రేమ కలిగి మనం దేవునికి దూరం అయిపోయి ఆ పాపంలో పడిపోయి సులభంలోగా పాపంలో పడిపోయే ఆస్కారం ఉంటుంది. కనుక గమనించండి, అనేక మంది స్త్రీలను పెళ్లి ఈరోజు చూస్తే క్రైస్తవులు ఒక్కొక్కరు 2-3 స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, ఒక్కొక్కరు 5 మంది చేసుకున్నారు, ఒక్కొక్కరు 4 చేసుకున్నారు. ఒక దగ్గర ప్రార్థన పోతే అక్కడ ఒక క్రైస్తవుడు 3 పెళ్లి చేసుకున్నాడు. అర్థమవుతుంది. కనుక అట్లా పెళ్లి చేసుకోకూడదు. ఒకే భార్య ఉండాలి క్రైస్తవుడికి. వాళ్ళు దైవజనులైనా సరే లేకపోతే విశ్వాసులైనా సరే ఎవరైనా సరే ఒకే భార్య కలిగి ఉండాలి. ఇది బైబిల్ చెప్తున్న మాట అన్నమాట. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి నీకు స్తోత్రాలు. అనేక మంది స్త్రీలను పెళ్లి చేస్తున్న సొలొమోను ప్రభా నశించిపోయాడు, నీకు వ్యతిరేకంగా అయిపోయినాడు ప్రభా. అట్టగా ఉన్న ప్రభా ఒకే భార్య కలిగి ఒకే భర్త కలిగి నాయన భార్య భర్తలు ఏకంగా కలిసిమెలిసి ఉంటూ నీకు ప్రార్థించుకొని నీలో జీవించుకుని దయచేయమని చిన్న ప్రార్థన పాదాలు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.